నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 2027 సంక్రాంతి బరి ఇప్పుడే గీసేసినట్టు, అప్పుడే ఆట మొదలైనట్టు కనిపిస్తుంది. ఆ నలుగురు మెగా హీరోలు 2027 సంక్రాంతి బరిలో ఉండబోతున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. వాస్తవానికి 2 పుంజులు ఉండొచ్చు, కానీ ఈసారి 4 పుంజులు కూడా కలబడబోతున్నాయా? ఇప్పుడే ఖర్చు వేయడానికి వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? అంటే కోడి పందాల్లో రకాలు ఉంటాయి. జింకిణి పందెం అంటారు, అంటే పెద్ద పుంజులు అన్నమాట ఇవి. ఆ జింకిణి పందాలకి ఓసారి కత్తి కూడా కట్టరు. అవి ఎక్కడ ఓడిపోయే వరకు కూడా పందెం సాగుతూనే ఉంటుంది. ఈసారి రాబోయే సంక్రాంతికి ఆ జింకిణి పందెం లాగానే ఉంది. ఒకప్పుడు ఉండేది, పూర్వం అట్టాగే ఉండేది, తగ్గిపోయింది ఆ పోటీ అనేది. నలుగురు హీరోలు సంక్రాంతి బరిలో దిగటం అనేది ఒక విశేషంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లేదు అది. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు పోటీ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవును, 13 సార్లు పోటీ పడ్డారు. ఒకసారి ఆయన పై చేయి, ఒకసారి ఈయన పై చేయి అయింది. ఈసారి రాబోయే సంక్రాంతికి ఏంటంటే వీళ్ళు నలుగురు హీరోలు, మనం ఆ నలుగురు అని అనుకుంటూ ఉంటాం ఇండస్ట్రీలో. ఆ నలుగురు సినిమాలో బరిలో ఉండటం అనేది వచ్చి రాబోయే సంక్రాంతి ప్రత్యేకత. 2 గ్యాంగ్స్టర్ సినిమాలో 2 గ్యాంగ్స్టర్లు పోటీ పడుతున్నారు. అది కాకాగా మెగాస్టార్ చిరంజీవి గారు. టైటిల్ కాకా అంటున్నారు, పేరు కూడా వెరైటీగా ఉంది, బాగుంది. కాకా గ్యాంగ్స్టర్ పాత్ర, బాబీ డైరెక్షన్. అది తర్వాత మోహన్ లాల్ గారు ఉంటారంటున్నారు, మరి ఇంకా ఎవరెవరు ఉంటారో ఏంటి తెలియదు. అది పెద్ద సినిమా సంక్రాంతి బరిలో ఉండబోతుంది. ఇక బాలకృష్ణ గారి సినిమా, అది గ్యాంగ్స్టరే, మరి మల్లేన్ గోపిచంద్ డైరెక్షన్ లో అది బరిలో ఉండబోతుంది, అంతవరకు కన్ఫర్మ్. ఇక 3వ సినిమా అనిల్ రావిపూడి. నేను వదలనని చెప్పి ఆయన పట్టు కూర్చున్నారు. దానికి ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారు హీరో, ఫహద్ ఫాజిల్ ఉంటాడని ఒక టాక్. కార్తీ అనుకున్నా కానీ కార్తీక్ డేట్స్ లేకపోవడం వల్ల కార్తీక్ బదులు ఫహద్ ఫాజిల్ ఎంటర్ అయ్యారని చెప్తున్నారు అనిల్ రావిపూడి ప్రాజెక్టు. తర్వాత 4వ సినిమా రీసెంట్ గా వచ్చింది అది బరిలోకి. ఇప్పుడు దాకా ఆ పుంజు వీక్ అయిపోయింది, వెనకబడిపోయింది అనుకుంటే నేను వీక్ అయింది లేదని చెప్పి ఆయన వచ్చాడు. ఆ సినిమా పేరు వాసి వాడి తస్సాదయ్య. సొగ్గాడి చిన్ననాయనలో నాగార్జున డైలాగు. దాని సీక్వెల్ గా ఈ సినిమా ఉంటది అనేది టాకు. ఆ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణే ఈ సినిమా కూడా డైరెక్షన్ చేయబోతున్నారు అనేది, అన్నపూర్ణ సంస్థ నిర్మిస్తుంది అనేది ఇప్పుడున్న సమాచారం. వాస్తవానికి గతంలో సంక్రాంతి బరిలో నించున్నటువంటి ఒక ఏదైతే సోగ్గాడి చిన్నలో ఉన్న డైలాగ్ నే ఇప్పుడు పూర్తి టైటిల్ గా మార్చారు. అది కాక ఆ సినిమా మినిమం యావరేజ్, అంటే హిట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ప్రూవ్డ్ సబ్జెక్ట్. సో రాబోతున్నటువంటి ఒక సంక్రాంతి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అది కాక కుర్ర హీరోలు ఎవరు కనపడడం లేదు వచ్చే సంక్రాంతికి. ఓన్లీ పెద్ద హీరోలు 4 కనిపిస్తున్నారు. సో ఈ విషయంలో కుర్ర హీరోలు వెనకబడ్డారని చెప్పి అనుకోవచ్చు అంటారా? వాళ్ళు వెనకబడలా, ఇక వాళ్ళు తగ్గిపోతారు. పెద్ద హీరోలు వస్తున్నప్పుడు మనం ఉండటం బరిలో ఉండడం కరెక్ట్ కాదని ఇక వాళ్ళే స్వచ్ఛందంగా తప్పుకున్నట్టుగా భావించాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 4 హీరోలు పోటీ పడటం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒక 2 హీరోలు పోటీ పడి మిగతా వాడు చిన్న హీరోలకు అవకాశం ఇవ్వడం మంచిది ఇప్పుడు కూడా. ఎందుకంటే మనం చూసాము, ఎవరో ఒకళ్ళు ఎక్కువ నష్టపోతారు, అనుకున్న కలెక్షన్స్ రావు. ఇప్పుడు ఒక 2 పెద్ద హీరోలు, 4 చిన్న హీరోలు, 3 ఉన్నా కానీ 5 సినిమాలు మార్కెట్లో వచ్చినా కానీ జనం చూస్తారు. అయినా సరే నారి నడుము రారి కానీ, అనగనక ఒక రాజు కానీ అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ వాటి సక్సెస్ కిను ఉన్న కలెక్షన్స్ కి పొందడం లేదు. అవే సినిమాలు అప్పుడు కాకుండా ఇంకొకప్పుడు వచ్చి ఉంటే ఇంకెక్కువ కలెక్షన్ వచ్చి ఉండేవేమో, లేదా రాజాసాబ్ అప్పుడు కాకుండా అంత ముందు ఎప్పుడైనా వచ్చి ఉంటే బాగుండేదేమో. ఈ పరిస్థితిలో ఈ 4 సినిమాలో పోటీ పడటం అనేది ఇప్పుడున్న మార్కెట్ లో ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక అభిప్రాయం అయితే ఉంది. పైగా అన్ని క్రేజీ ప్రాజెక్టులే. దీంట్లోనేమో 3 పుంజులు ఫామ్ లోకి వచ్చిన పుంజులు, ఒక పుంజు ఫామ్ లో లేని పుంజు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఫామ్ లోకి వచ్చేసారు, బాలకృష్ణ గారు ఆల్రెడీ ఫామ్ లో ఉన్నారు, వెంకటేష్ గారు ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ట్రయాంగిల్ ఫైట్ అక్కడే కనిపిస్తుంది. మధ్యలో నాగార్జున గారు రావటం, సంక్రాంతి బరిలో దిగటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ప్రశ్న అయితే ఉంది. దానికి ముందు కార్తీక్ డైరెక్షన్, తమిళ డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నారు ఆయన. అవేవైనా కానీ ఆ సినిమా కొద్దిగా డిసెంబర్ లో వచ్చేసి కొంత టైం తీసుకుని నెక్స్ట్ సమ్మర్ బరిలో దిగటానికి పెద్ద సినిమాలు ఉన్నాయి. అదే ఇబ్బంది. బహుశా అందుకనే నాగార్జున మరి 4 నోళ్ళలో నానాలంటే ఆ 4గురిలో ఒకటిగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే సంక్రాంతి బరిని ఎంచుకున్నట్టుగా మనం భావించాలి. అదే గతంలో వచ్చినటువంటి నాగార్జున గారి సినిమాలు ఏవి కూడా అంత పెద్ద ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి ఒక ఫలితాలు అయితే ఇవ్వాలి. అటు కూలీ కావచ్చు, లేదంటే ఇప్పుడు మిగతా సినిమాలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. సో ఖచ్చితంగా వాటిని అన్నింటినీ కూడా తొక్కేయడానికి ఈసారి ఒక మంచి ప్లాన్లో రాబోతున్నాడా అంటే ఏం చెప్తారు? కావచ్చు, సబ్జెక్టు బాగుండొచ్చు, ఒకటి కళ్యాణ్ కృష్ణ మీద ఉన్న నమ్మకం కావచ్చు. ఇప్పుడు ఇదేమో పూర్తిగా ఎంటర్టైన్మెంట్, వాసి వాడి తసాదయ్య. ఇవేమో గ్యాంగ్స్టర్ డ్రామాలు. అది అనిల్ రావిపూడి గారి సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 పోటీ ఉంటుంది ఇప్పుడు కూడా. వినోదంలో అనిల్ రావిపూడి, మరి అక్కడ కళ్యాణ్ కృష్ణకి ఏంటంటే ఆయన వినోదాన్ని బాగానే పండించగలడు, కానీ అక్కడ అనిల్ రావిపూడి అనే వ్యక్తి దిగ్గజంగా చెప్పాల్సి వస్తుంది. వరుస సక్సెస్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి మరి ఏ ధైర్యంతో నాగార్జున గారు ఈ ప్రాజెక్ట్ ఓకే చేసే తెలియదు, కానీ రిలీజ్ డేట్ సంక్రాంతి బరి కాకుండా ఉంటుంటే బాగుండేదే అనిపిస్తుంది. ఒకవేళ మిగతా సినిమాలో అంతో ఇంతో ఉండి ఇది బాగుందనుకోండి, వాళ్ళతో పోటీ పడినప్పుడు ముందుకు వచ్చేస్తారు, ఆటోమేటిక్ ముందుకు వస్తారు. ఇప్పుడు
చిరంజీవి గారు ఆ ధైర్యంతోనే కదా మన బరిలో దిగారు. చిన్న సినిమాల మధ్యలో మనం వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం, అసలు ఇబ్బందులుగా ఉన్నాయి అనుకుని ఆగిపోతే ఉన్న పేరు వచ్చేది కాదుగా. నాగార్జున గారు కూడా ఆ ధైర్యంతోనే ముందడుగు వేసి ఉండొచ్చు. సో ఓవరాల్గా వచ్చే సంక్రాంతికి ఇప్పుడే బెర్తలు కన్ఫర్మ్ చేశారు అంటే ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్లో రాబోతున్నారా? ఈసారి సంక్రాంతికి మినిమం ఒక 1500 కోట్లు బడ్జెట్ పెట్టుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కొర హీరోలు వీళ్ళని చూసి నేర్చుకోవాలి. వీళ్ళు ఎంత డెడికేషన్తో చేస్తున్నారో, సినిమాలు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో, ఏజ్ని కూడా లెక్క చేయకుండా. కాబట్టి మరి వాళ్ళ ప్లానింగ్ ఇవన్నీ కూడా రాబోయే యంగ్స్టర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. సో మొత్తానికి అందరూ కూడా 60 దాటి 70 దగ్గరలో 70 దాటే వాళ్ళు మాత్రమే ఇవి కనీసం 30 దాటిన వాళ్ళు కూడా సరైన పోటీ ఇవ్వలేకపోతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అదేనండి, ప్లానింగ్ లేకపోవటం. ఇప్పుడు వాళ్ళు ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఫాస్ట్గా చేయలేకపోతున్నారు అంటే, నేను చెప్పేది ఆ నలుగురిని పక్కన పెడితే ఆ తర్వాత ఉన్న కేటగిరీలో ఉన్న వాళ్ళలో ప్రభాస్ ఫాస్ట్గా చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఫాస్ట్గా చేయట్లా, చాలా స్లోగా ఉంది. రామ్ చరణ్ గారు కూడా ఆచితూచి ముందడుగు వేస్తూ ఉన్నారు. మరి అట్లా చూసుకున్నప్పుడు ఆ వరుసలో అంత స్పీడ్ లేదు. ఒక ప్రభాస్ తప్పితే మిగతా హీరోల్లో ఆ స్పీడ్ లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి 2027 సంక్రాంతి బరిలో ఇప్పటికే సినిమాలు అయితే 4 వచ్చేస్తున్నాయి. ఆ 4 మెగాస్టార్ల పోటీ ఎలా ఉంటుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.